పెరిగింది, ప్రాణాల విలువ తగ్గిందా? మోతుకూరులో ఇళ్లపై వేలాడుతున్న 11 kV విద్యుత్ తీగలు. మరింతమంది చనిపోతే అధికారులు మేల్కొంటారు. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోతుకూరు గ్రామంలో 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు గ్రామ ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేశాయి. రహదారిని భారీ ఎత్తు చేయడంతో రోడ్డుకు ఆనుకునే ఉన్న అనేక ఇళ్లు గుంతల్లో ఉన్నట్లుగా మారిపోయాయి. దీంతో గ్రామస్తులు కొత్తగా ఇళ్లను నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా నిర్మించిన ఇళ్ల మిద్దెలకు అత్యంత సమీపంలోనే 11 kV విద్యుత్ లైన్లు వెళ్లడంతో ప్రజలు నిత్యం ప్రాణభయంతో జీవిస్తున్నారు. గతంలో ఈ సమస్య లేకపోయినా జాతీయ రహదారి ఎత్తు పెరగడంతో ఇళ్లు దిగువకు వెళ్లి విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఇళ్లకు చేరువయ్యాయి. ఇంటి మిద్దెపైకి వెళ్లిన నిర్మాణ పనులు చేపట్టినా విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇల్లు నిర్మాణ పనుల సందర్భంగా ఓ భవన నిర్మాణ కార్మికుడు 11 kV విద్యుత్ తీగలు తగిలి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఇల్లు నిర్మిస్తున్న యజమానుల నుంచి 4 లక్షల నష్టపరిహారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన తర్వాత కొత్తగా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రజలు భయపడుతూ ఉండగా భవన నిర్మాణ కార్మికులు కూడా మోతుకూరు గ్రామానికి పనులకు రావడానికి వెనుకాడుగుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పొలాలకు వెళ్లాలన్నా భయపడుతున్నామని తెలిపారు. ఇంటి మిద్దెపైకి చిన్నపిల్లలు వెళ్లినా విద్యుత్ తీగలు తగిలే ప్రమాదం ఉందని, వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ లైన్ల వల్ల మరింత ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సమస్యపై వెలుగోడు విద్యుత్ శాఖ ఏడీఈ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ 3 నుంచి 4 నెలల గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. చేస్తాం చూస్తాం అనే హామీలకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోతుకూరు గ్రామంలో నెలకొన్న ఈ ప్రమాదకర పరిస్థితిని వెంటనే పరిశీలించి ఇళ్లకు అత్యంత సమీపంలో ఉన్న 11 kV విద్యుత్ లైన్లను సురక్షితమైన ఎత్తుగా మార్చి గ్రామస్తుల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను, జిల్లా కలెక్టర్ను గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. సార్ ఇట్లా ఈ తీగలు వినే ఇట్లా ఇంటి వీధి వినే సార్ నైవేద్యం పని పొద్దున్న లేచిన నుంచి భయంగా చూడండి సార్. అట్లా ఇంటి వీధి చూడండి సార్, తీగలు ఇంటి వీధ గోడ మీద పోయినాయి సార్. సన్నవిధ పని బయట ఉండాలనే లోపలనే భయం అవుతుంది. ఇప్పుడేమో రోడ్ వచ్చింది, హైవే వచ్చింది. ఐటీలు వేయాలంటే మాకు ఏడాది సార్ ప్లేసు ఉండేదే చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంటికి పిల్లలు ఉన్న పని రేకులు వేసుకున్నాం. మా పరిస్థితి ఎట్లా సార్ చెప్పండి సార్. అందరినీ అడుగుతూనే ఉన్నాను సార్, అధికారులను అడుగుతూనే కానీ ప్రతి ఒక్కరు ఎవరు పట్టించుకోవాలి. సమ్మవి రీపోయింది, పైన చూడు సార్ కొసై రీపోయింది. మా బాధ ఎవరు చెప్తారు సార్. పొద్దున్న వేసిన నుంచి తీగలు ఇక్కడికి సార్ తీగలు కట్టినారు ఇక్కడ ఏడిని. మా పరిస్థితి ఎట్లా చూడాలి సార్. కొద్దిగా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళ ఇది సార్ పరిస్థితి అంటే ఎవరు పట్టించుకుంటారు. ఆయన కరెంట్ అయినా అడుగుతున్నా స్విచ్ ఆన్ అంటే ఎవరు పట్టించుకోకున్నారు సార్. మా బాధ ఇల్లు ఐటీ లేపుతారంటే ఏడంది సార్. మాకు ఉన్నే చిన్న ఇంటికి గోడ నానుకొని పోయినాయి. పిల్లలు బయటికి రావాలన్నా కొద్ది నీళ్ళు బండలు దొరుకుతారన్నా కరెంట్ పట్టుకుంటుంది బండలు. ఏం చేస్తారు సార్ మా పరిస్థితి. పిల్లలు ఉన్న పరిస్థితి బయటికి వాన పడిందంటే గుండెల్లో లేవు మాకు. పిల్లలు ఉన్న పరిస్థితి ఏం చేయాల్సి వస్తారు. మా పరిస్థితి చెప్తారు సార్. కొద్దిగా ఐటీ లేపుకోవడం కాదు, ఉన్నే ఇండ్లే నీళ్ళు వాన పడితే కరెంట్ పట్టుకుంటుంది ఇంటికి. మా పరిస్థితి ఏంది మాది. ఎట్లా డ్యామేజ్ అయితే కరెంట్ పెరుగుతుంది. దాన్ని నిలవటి లైన్ మార్చి బయట లైన్ ఎక్కడైనా మార్చుకుంటే ప్రేమ ప్రమాదం తిరిగి ఊరల్లా ఆమె బండి ఉంది. మంచి సోదరు అనే నాకు మంచి గొప్ప మీద మేకలు ఆడుకునే ఏదైనా వర్షకట్ట రేకులు పిల్లల కళ్ళ మొత్తం వస్తాం. ఇరువులు మెరుపులు మెరసాల కల్లా తీగలు అవుతాయి. తరుగు ఉంది, దాన్ని కట్టాలంటే ఎట్లా కట్టాలా? ఏమన్నా మిద్దెక్కి జాగ్రత్త.
చెయ్యి పోయి పడిపోయినాయి సార్, జాయింట్ వేసారు దాకా, జాయింట్ వేసారు రెండు. తీగలు చుట్టినట్టు తెగిపోయినట్టు సార్. ఇప్పుడు వీళ్ళు కట్టించుకోవాలంటే ఎట్లా పరిస్థితి? చేయి తగులుతుంది, ఎట్లా కడతాడు? ఇది ఇంకా ఘోరంగా ఉంటుంది. గ్యాప్ ఉంది, అసలు గ్యాప్ లేదు. ఒక కుక్క చచ్చిపోయింది దాని మీద మేకపోతే పెద్ద పోతులు అసలు మీకు పైకి ఎక్కితే కూడా ఇంట్లో కొడుతుంది మెడ్చే ఇంట్లో. మాకు పెద్ద ప్రాబ్లం అయింది సార్. నీ ఊరు పేరు చెప్పు ఫస్ట్. మోత్కూరు మోత్కూరు సార్ మాది. ఇంటి పక్కనే ఇంట్లో మిద్దె కట్టుకుంటుంటే పిల్లోడు 4 లక్షల రూపాయలు కట్టించాను సార్. పోలీస్ స్టేషన్కి పోతే కూడా డబ్బులు కట్టాలంటున్నారు సార్. ఏం జరిగింది చెప్పు ఫస్ట్. ఇంకా మిద్దెలకు జరిగే సార్, మిద్దె కట్టుకుంటేనే చనిపోయినాడు సార్. ఏం తగిలి చనిపోయినాడు? ఏం తగిలి చనిపోయినాడు? కరెంట్ తగలేదు సార్, మెయిన్ లైన్ సార్ అది. అదే చెప్పాలి, మెయిన్ లైన్ సార్. అది ఇంకా తీయనికి లేదు, కట్టడానికి లేదు, ఉండడానికి కూడా ఇబ్బంది అయింది సార్. మిద్దెలు ఎక్కాలనే కష్టం, కింద ఉండాలనే కష్టం. ఏ సార్కి ఎన్ని మాటలు చెప్పినా కూడా చిద్దమ్మ అద్దమ్మ అంటున్నాడే కానీ వచ్చి మాకు ఏదన్నా ఉపకారం చేస్తామని ఆలోచన లేదు సార్. మాకు ఇప్పుడు 3 నెలలు 4 నెలలు కావస్తుంది, ఏదన్నా కూడా ఆలోచన చేయడమే లేదు సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి సార్. అంటే మాకు ఈ కరెంటు తీగలు తీసేయాలా అందరికీ, కలెక్టర్ కానీ ఎవరికైనా కానీ, ఈకి కానీ ఏకి కానీ అందరికీ నమస్కారం చేసి చెప్తాను సార్. మాకు కొంచెం దయించి మా మీద దయించి తీసేయాలి సార్. ఏదైనా జరిగినా కూడా ఏ సారికే ఈ టాపంగా ఏదైనా జరిగినా కూడా సంబంధమే సార్. అంతే సార్. చాలా పెద్దోళ్ళు ఉంటారు, ఎక్కాలన్నా కష్టమైపోయింది, తీసేయాలా సార్. మాకు అధికారులు చెప్పినారు, అధికారులు చెప్పినా కానీ లెక్క చేయడంలే, ఏమంటున్నారు? పట్టించుకోవడంలే సార్. పెద్ద అధికారులు సరే కదా, విద్యుత్ అధికారులు ఏమంటున్నారు? పోయి అడిగినారా? లెక్క చేయడంలే సార్, పట్టించుకోవడంలే. అడిగినా కానీ పలుకోవడంలే. ఎన్నాళ్ళన్నట్లు ఉండాలా మేము? కట్టించుకోనీకే లేదు, ఉండనీకే లేదు. మాకు డబ్బు కట్టాలన్నా మేము ఎన్నోటి తెచ్చి కట్టాలా? కరెంటు లేకుండా తొలగించి న్యాయం చేయండి సార్. వైర్లు తీయాలా సార్. మాకు వైర్లు మిద్దెల మీద లేకుండా న్యాయం చేయాలా సార్, తొలగించండి. మాది మోసుకూరు సార్. మాకు తీగలు ఉన్నాయి. మోకూరు అయితే మా మిద్దెల మీద 11 కేజీ పోయింది సార్. దానికి ఎవరు పట్టించుకోవడం లేదు, ఈసారి పొత్తులు పట్టించుకోవడం లేదు. మనుషులు చచ్చిపోతారు, ఎట్లా సార్ ఏదికే సంబంధము? ఇప్పుడు మీరు ఏ సార్ పోయి మాట్లాడేసారా? మాట్లాడినాం. ఏమన్నాడు? ఇదేమంటాడు, వచ్చాయి రేపు వచ్చా ఎల్లుండి వచ్చా అంటున్నాడు, రావడం లేదు సార్. ఎన్ని రోజుల నుంచి సమస్య మీకు? 3 నెలల నుంచి సమస్య. ఒక మనిషి చచ్చిపోయినాడు మిద్దె కట్టుకుంటుంటే. ఇంకా మళ్ళీ మిద్దె కట్టుకోవాలంటే మాకు ధైర్యం రాలేదు సార్. మోత్కూరు మాకు ఈ రోడ్డు వేసినప్పటి నుండి మాకు ఇది ప్రాబ్లం వస్తుంది. మేము అప్పుడు లేకుంటే కిందనే ఉన్నాము. ఈ రోడ్డు వేసినప్పుడు మేము పైకి పడింది. అందుకు మేము ఇక్కడ కట్టించుకుంటుంటే ఇక్కడ గౌడ పిల్లడు 11 kV తీగలు తగిలి చనిపోయినాడు. చనిపోయినాక ఇట్లా అందరితో ఏ సార్తో కలిస్తే న్యాయం చేస్తామంటున్నారు, చేయలేదు. మేము బయట కూర్చోండమ్మా మేము చెప్తాం పో అంటున్నారు, వెనక్కి పంపిస్తున్నారు. 3 నెలలు అయింది. 3 నెలల నుండి కూడా మాకు ఏ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు, మాకు ఏ సాయం చేయలేదు సార్. మేము మళ్ళీ ఇదివరలో ఏదన్నా జరిగితే
సార్తోనే కలిసి ఇచ్చేసినాము. అవి వేసిన పైపులు వేసినారు. పైపులు వేస్తే మాకేం తెలుసు, మాకు తెలియవు కదా. మేము తెలియక మేము తగలవులే అన్నట్టుగా కట్టించుకున్నాము. మాకు పిల్లోడు చనిపోయినాడు. చనిపోతే మేము ఎందుకు సార్ ఇట్లా జరిగింది మాకంటే ఏమమ్మా మేమేం చేయాలా అని 4 లక్షలు స్టేషన్లో కట్టినాను నేను. స్టేషన్లో చనిపోయింటే ఏం సార్ ఇట్లా అంటే మేమేం చేయాలమ్మా అంటే స్టేషన్కి ఇచ్చేసింటే మాకు 4 లక్షలు కట్టినాను నేను. కట్టినందుకు సార్ మాకు ఇది ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడన్నా తీసేయండి సార్ అని అడిగితే వాళ్ళు ఏ రెస్పెక్ట్ తీయకుండా ఉన్నారు, పలకకుండా ఉన్నారు. సరే అమ్మా అంటున్నారు. ఎవరు పట్టించుకున్నందుకు మేము ఇక్కడ మీ వీడియో వాళ్ళతో కలిసి మేము సార్ మా ప్రాబ్లం ఇది ఉంది, మాకు న్యాయం జరగలేదు అట్లా సార్ మాకు ఇదిగో అనుకునే జరుపుతున్నాడు. 3 నెలలు అయింది జరిగి కూడా. 3 నెలలు అయింది కూడా మాకు ఏది చెప్పలేదు, ఏది కానీ మాకు వచ్చి చేయలేదు. ఇట్లా మాకు ఇట్లా జరుగుతుంది. మాకు ఈ తీగలు పక్కకు తీసేయండి అంటే ఏ సార్ పలకడం లేదు. సారు పలకకుండా ఏమంటే ఏ జవాబే లేదు వాళ్ళు. చనిపోతే ఏ సారే మాకు సంబంధం, ఏకే సంబంధం. మేము ఏదన్నా అయినా కూడా ఇక్కడ 20 ఇండ్లు పైన మేము ఉన్నాము. ఇక్కడ తీగలు ఉన్నాయి, 20 ఇండ్ల పైన తీగలు ఉన్నాయి. ఇళ్ళల్లో కోల్పోతాను. ఏది జరిగినా కూడా ఏ సారే సంబంధం. ఎంతకాలం అయిపోయారండి. ఇది ఒక్కటన్నా కదా, ఇంత ఊరుంది మళ్ళీ ఊరుంది. దీని స్తంభం మెయిన్ ఇదే కదా. మొత్తం 17 ఏళ్ళు. మేము ఎట్లా ఉండాలా, ఎట్లా కాపురం చేయాలి చూడు. ఎక్కాలంటే భయము. యావలకు చేసుడు ఏమి